నమస్తే అండి. ఈరోజు చిన్న రెసిపీ పిల్లలకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తానండి. వంకాయలు పావు కిలో తీసుకున్నాను. వంకాయ వేపుడు. ఈ వేపుడిని ఆహ్, వంకాయల్ని చిన్నగా కట్ చేసుకొని, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని, ఉప్పు నీళ్ళలో వేసేసుకొని, బాండెల పొయ్యి మీద పెట్టుకొని, ఒక 2, 3 స్పూన్లు ఆయిలేసుకొని, అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఒక మిరపకాయి అన్నీ యేసుకొని, కాస్త పప్పులు వేగాక, ఈ వాటర్‌లోంచి, ఉప్పు నీళ్ళల్లోంచి ఈ వంకాయలని తీసి ముక్కల్ని అందులో యేసుకోవాలి. ఒక 2, 3 సార్లు మూత బెట్టుకొని, అట్లాగే ఉడికించుకోవాలండి. దీంట్లో వాటర్ వేయొద్దు. వాటర్ వేస్తే దాని ఒరిజినల్ టేస్ట్ పోద్ది కాబట్టి, ఆ స్టీమ్‌తోనే కుక్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఫైనల్‌గా మనము అట్ట నలిపితే మెత్తగా అయిపోద్దండి. అప్పుడు లాస్ట్‌లో పుట్నాల పొడేసేసుకొని, అంటే వేయించిన శనగపప్పు పొడేసుకొని దించేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. రోటీకి, చపాతీకి అన్నిటికి సైడ్ డిష్‌గా.